Hi friends, welcome to Learner's Cupboard. When the number is increased by 30% of itself, the result is 260. Find the number. ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబర్ 30% ఇంక్రీజ్ అయితే రిజల్ట్ 260 అంట. ఆ నెంబర్ ఏంటి కనుక్కోమంటున్నారు. మనం ఆ నెంబర్ని 100% అని తీసుకుందాం. ఎందుకంటే 100% ఆఫ్ ఏ నెంబర్ చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. సో మనం ఈ పర్సంటేజెస్లో ఈ ఒరిజినల్ నెంబర్స్ని, ఒరిజినల్ వాల్యూస్ని 100% అని తీసుకుంటాం. నెంబరు ఒక 30% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. అంటే ఈ 100% ఒక 30% ఇంక్రీజ్ అయిందంట. సో 100%లో 30% అంటే 30% వస్తుంది. సో ఇనీషియల్ 100% ఉంది, 30% ఇంక్రీజ్ అంటే ప్లస్ 30% యాడ్ అవుతుంది ఈ 100%కి. సో 100% ప్లస్ 30%, సో టోటల్ 130% అవుతుంది. సో ఇక్కడ 30% ఇంక్రీజ్ అవడం వల్ల రిజల్ట్ 260 వస్తుందంట. ఆ నెంబర్ 30% ఇంక్రీజ్ అయితే టోటల్ 130% అయింది. ఆ 130% 260 అంటున్నాడు. ఫైండ్ ది నెంబర్ అంటున్నాడు. సో ఒరిజినల్ నెంబర్ ఇప్పుడు 100% అని తీసుకుంటాం. ఈ వాల్యూ కావాలి మనకి. ఈ పార్ట్ మీకు అర్థం కావడం కోసం రాశానంతే. సో ఇక్కడ మనకి 130% 260 అయితే 100% ఎంత? ఈ సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ రిలేషన్ ఇంటూ 2 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 2 అవుతుంది. 100 ఇంటూ 2 200. సో మన ఆన్సర్ 200. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ 30% ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. 10% 20, 30% 60. సో టోటల్ 260 వస్తుంది. చూడండి, ఈ నెంబరు 30% ఇంక్రీజ్ అయితే టోటల్ 260 వచ్చింది. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. ఇది 100% అని తీసుకున్నాం, ఇదేమో 30%, ఇదేమో టోటల్ 130%. సో ఇక్కడ మనం ఒరిజినల్ నెంబర్స్ని, ఒరిజినల్ వాల్యూస్ని 100% అని తీసుకుంటాం. ఎందుకంటే 100% ఆఫ్ 200 చేస్తే 200 వస్తుంది. 100% ఆఫ్ 300 చేస్తే 300 వస్తుంది. 100% ఆఫ్ 269 చేస్తే 269 వస్తుంది. 100% ఆఫ్ ఏ నెంబర్ చేస్తే ఆ నెంబర్ వస్తుంది. అందుకని మనం ఒరిజినల్ నెంబర్స్ని, ఒరిజినల్ వాల్యూస్ని 100% అని తీసుకుంటాం పర్సంటేజెస్లో. ఓకేనా? ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. నెంబర్ ఇంక్రీజ్డ్ బై 30% ఆఫ్ ఇట్ సెల్ఫ్, ద రిజల్ట్ ఈస్ 260. ఆ నెంబర్ 100% 30% ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. సో ప్లస్ 30%, 100% ప్లస్ 30% ఈక్వల్ టు 130% అవుతుంది. ఈ 130% అవడం వల్ల 260 వస్తుందంట. ఫైండ్ ద నెంబర్ అంటున్నాడు. ఆ నెంబరు 100%. ఇక్కడ ఇంటూ 2 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 2 అవుతుంది. 100 ఇంటూ 2 200. సో మన ఆన్సర్ 200.